భాగవతంలో ధర్మరాజు గారు నారదుడితో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే వృక్షీచ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా రావణ. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను పారిపోతాను, మా అంటారేమోనని. నాకు రామ అంటే అంత భయం. అలా కొడతాడు ఆయన. బాణం అంటే మామూలుగా ఉండదు. కాబట్టి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ, రత్నం రథం ఇలాంటి మాటలన్నా సరే రా అన్నాక మా అంటారేమో అని నేను పారిపోతుంటాను. రాముడంటే అటువంటి వాడు. ఏమిటో రాముడి భార్య సీతమ్మని ఎత్తుకొస్తాను అనుకుంటున్నావు. సీతమ్మని తీసుకొచ్చాక నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. కాబట్టి వెళ్ళకు, రాముడి జోలికి వెళ్ళకు, నా మాట విను, సంతోషంగా జీవితం గడిపేసి. అలా గడిపావా ఆనందంగా ఉంటావు అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన అన్నాడు, ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యధ్యమయా విరుధ్య అన్నాడు. నీకు రాముడి దగ్గరికి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కలు ఉన్నటువంటి జింక రూపంలో వెళ్ళి మోహపెట్టే ప్రయత్నం చేశావా, బతుకుతావా చచ్చిపోతావా అన్నది అనుమానం. రాముడి విలువిద్య మీద అంత అపనమ్మకం. రాముడి బాణం తగులుతుందో తగలదో. రాముడి బాణం వేస్తే తగలకపోవడమా? రామబాణం అంటే రామబాణమే. కాబట్టి నువ్వు బతకచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నా మాట కాదని నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు చచ్చిపోవడం ఖాయం. ఇప్పుడే చంపేస్తా, నీకేం కావాలని అడిగాడు. అది మాట విననివాడి స్థితి. మంచి మాట చెప్పినా విననివాడు తానొక్కడు కాదు, తన వారందరితో కలిసి మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఆఖర్న తన తమ్ముళ్ళు లేరు, కొడుకులు లేరు, సైన్యాధిపతులు లేరు, సైన్యమంతా క్షీణించిపోయింది. ఒక్కడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు చచ్చిపోతాడు చూద్దామని వచ్చారు దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. రామ వేసేయి వేసేయి, బాణం వేసేయి, చంపేయి అంటుంటే బతకాలని కోరుకున్నవాడు ఒక్కడు లేకుండా చచ్చిపోయాడు సీతమ్మ జోలికెళ్ళి. ఆనాడు చెప్పాడు మారీచుడు, మాట చెప్పడం ఎంత గొప్పదో మాట వినడం అంత గొప్పది. ముందే చెప్పాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. మంచి మాట చెప్తే వినేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ ఉంటే అంతకన్నా గొప్ప విషయం లేదు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ అన్నీ తెలిసి పుట్టరు, పుట్టిన వాళ్ళందరూ తెలియకుండా పుట్టిన వాళ్ళే. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్పతనం. నేనెందుకు తెలుసుకోవాలని మంచి మాట విని కూడా మూర్ఖత్వానికి పోవడం పతనమైపోవడానికి సూచన. కాబట్టి వినలేదు రావణాసురుడు. వినకపోగా మారీచుణ్ణి బెదిరించాడు. నీ చేతిలో చచ్చిపోవడం కన్నా రాముడి చేతిలో చచ్చిపోవడమే నాకు ఉద్ధారకం. కాబట్టి రాముడి దగ్గరికే వెళ్ళిపోతానని బంగారు చుక్కలు కలిగినటువంటి మృగవేషం ధరించి వెళ్ళాడు. రాముడు చూస్తున్నాడు, సీతమ్మ తల్లి ఎంతో అనురక్తితో చూస్తోంది. ఇంక అయిపోతోంది, ఇంకొక సంవత్సరం ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఎంతో ఆనందంగా ఉంది. అయిపోయాయి అమ్మయ్య ఉపన్యాసాలు, ఇక రేపు తెల్లవారకట్టే మళ్ళీ ప్రయాణం అని పెట్టి సర్దుకున్నవాడు ఎంత సంతోషంగా ఉంటాడో అలా ఆవిడ కూడా అంత సంతోషంగా ఉంది. అయిపోయింది, 13 ఏళ్ళు అయిపోయి ఇంకొక సంవత్సరం. ఈ బంగారు చుక్కలు కలిగినటువంటి జింక దాని చూపులు చూసింది. ఆమె చూపులను బట్టి గ్రహించాడు లక్ష్మణస్వామి. అమ్మో ప్రమాదం వస్తోంది, వదిన దీన్ని అడగబోతోంది. మహామాయగాడు మారీచుడు తిరుగుతున్నాడని విన్నాను. రాక్షస పన్నాడం, మారీచుడు సామాన్యుడు కాడు అని వెంటనే అన్నాడు. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానపడుతూ రాముడితో అన్నాడు, అన్నయ్య ఇక్కడ బంగారు చుక్కల జింక తిరిగేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది మారీచుడే. అన్నయ్య నువ్వు ఆన తీస్తే చంపేస్తాను.
వదినమ్మా నా మాట విను, దాని కొరకు వ్యామోహపరకన్నాడు. ఆ తల్లి ఎంత సీతమ్మ తల్లి అయినా మాటే కదండి రామాయణాన్ని తిప్పాలి. అందుకే పాపం మహాతల్లి ఏడిచింది సుందరకాండలో. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుబే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. మృగం నాకు లౌల్యాన్ని కల్పించింది. ఆ మృగం వల్ల రామలక్ష్మణుల్ని విడిచిపెట్టుకుని ఇంత కష్టంలో పడిపోయాను. ఆ మృగాన్ని చూసి ఆవిడంది, రామ బ్రతికున్న మృగాన్ని తెచ్చినా పర్వాలేదు, చనిపోయిన మృగాన్ని తెచ్చినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? సమాప్త వనవాసానాం, మన వనవాసం పూర్తయిపోతాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మృగాన్ని మీరు తీసుకొస్తే కనీసంలో కనీసం నేను దీని చర్మాన్ని అంతఃపురంలో అలంకారం చేసుకుంటాను. అంత బాగుంది రామా, నాకు తెచ్చిపెట్టరా అంది. ఆ మాట తిప్పేసింది రామాయణాన్ని. అందుకే వచ్చాడు మారీచుడు. రాముడు అన్నాడు, భర్తృధర్మం పోనీలే, మారీచుడైతే చంపేస్తాను, మృగం అయితే పట్టుకొస్తాను. ఇక్కడ నువ్వు లక్ష్మణ వదినకి కాపుగా ఉండు, రాక్షసులు ఏం చేస్తారు నువ్వు ఉండగా, నేను వెడుతున్నానన్నాడు. మృగం వెంట వెళ్ళిపోయాడు. రామాయణం చెక్కు చెదరదు, సీతాపహరణం జరగదు. లక్ష్మణస్వామి ఉన్నారు, రాడు రావణుడు. రామాయణాన్ని పెనుమార్పు తిప్పేసిన మాట ఒక్కటే. అవతల మారీచుడు బాణం పడి చచ్చిపోయే ముందు హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతు పెట్టి అరిచాడు. తల బద్దల గొట్టుకు చెప్పాడు లక్ష్మణస్వామి, అమ్మా నా మాట వినమ్మా, రాక్షసమాయమ్మా, మనని ఇబ్బంది పెట్టడానికి అరిచాడమ్మా. నా అన్నగారిని సమస్త దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు సంఘాలుగా వచ్చి నిలబడిన అన్నని చెనకలేరమ్మా. అన్నయ్య అన్నయ్యే, ఆయన పరాక్రమం నాకు తెలుసమ్మా. అమ్మా మనని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ప్రణాళిక వేశారు తల్లి, నా మాట వినన్నారు. ఆవిడంది, ఒకడు రాజ్యాన్ని తస్కరించాడు భరతుడు, ఇంకొకడు అన్న వెంట ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా మీద ఆశపడిన నువ్వు వచ్చావు. నీ అన్న శరీరాన్ని విడిచిపెట్టినా, నీ అన్నకి అమంగళం కలిగినా, నా కాలి గోటితో కూడా పరపురుషుణ్ణి స్పృశించను. ఎత్తైన పర్వత శిఖరం మించి కింద పడి దూకి చచ్చిపోతాను, జలముల యందు ప్రవేశించి చచ్చిపోతాను, తప్ప పరపురుషుణ్ణి ముట్టుకుంటాను అనుకుంటున్నావా అని భరతుడితో కలిపి ఒక మాట అందావిడ. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. మొత్తం రామాయణాన్ని పెనుమలుపు తిప్పింది ఈ శ్లోకం. సీతమ్మ నోటి వెంట వచ్చిన మాట. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి, చాలా దుష్టమైన బుద్ధితో రామచంద్రమూర్తి ఒక్కడే అరణ్యానికి వస్తున్నప్పుడు వెంట వచ్చావు, అదును కోసం ఎదురు చూస్తున్నావు ఇన్నాళ్ల నుంచి. ఇప్పుడు నీకు అర్థమైంది రాముడు ప్రమాదంలో ఉన్నాడని. నువ్వు వెడితే రాముణ్ణి రక్షించాలేమో, రాముడు ప్రమాదము చేత కొనిపోబడితే అప్పుడు నన్ను నీదానిగా చేసుకోవాలని చూస్తున్నావు, అందుకే వెళ్ళటలేదు. నేను చెప్పిన నాకిప్పుడు అర్థమైంది. నన్ను నీదానిగా చేసుకోమని, రాముణ్ణి భ్రష్టు పట్టించమని భరతుడు నిన్ను పంపాడు. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. ఆయన రెండు చెవులు మూసుకుని అన్నాడు లక్ష్మణస్వామి, అమ్మా నారాచబాణములను కాల్చి నా చెవులలో దోపినా ఇంత బాధ ఉండదమ్మా. ఎంత మాట అన్నావమ్మా, నిన్ను అన్నయ్యని నమ్ముకుని వచ్చానమ్మా, నిన్ను పరదేవతలా చూశాను, ఇంత మాట అన్నావా, ఇంకా ఉండను. అమ్మా నీకు చెడు కలిగే సమయం ఆసన్నమైంది, దుశ్శకునములు కనపడుతున్నాయి. అమ్మా నేను తిరిగి వచ్చి నిన్ను చూస్తానా, రాముడితో కలిసిన వదిన్ని చూస్తానా, నాకు అనుమానంగా ఉందమ్మా, అయినా ఇక ఉండను అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క శ్లోకం శ్రీరామాయణం యొక్క మిగిలిన భాగానికి అంతటికీ కారణమైంది. సీతమ్మ ఆ మాట అనకుండా ఉంటే రామాయణం ఎలా ఉండేదో. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సీతమ్మ ఆ మాట అనకపోతే రామావతారానికి ప్రయోజనం లేదు, రావణ వధ లేదు. అందుకే ఆ సమయానికి ఆ మాట అలా వస్తే తప్ప ఆ ప్రయోజనం అలా నెరవేరదంతే, జరగాలి. కాబట్టి అమ్మ నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఆక్రోశంలో బాధలో వెళ్ళటం లేదు, తన భర్త ఏమైపోతాడో ఆర్తి.
ఇలా అనొచ్చా అనకూడదా ఆలోచించలేదు. ఆ బాధ యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు నేలబడి ఏడిచి గుండెలు బాదుకుని మూర్ఛపోతూ ఉంటే రాముడు లేడని సుమిత్ర అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు అంటుంది. శోకో నాశయితే ధైర్యం, అపారమైన దుఃఖమునకు వశుడైన వాడు ధైర్యాన్ని కోల్పోతాడు. అపారమైన దుఃఖంలో ఉన్నవాడు పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అది మరిచిపోతాడు. శోకో నాశయితే సర్వం, శోకము వలన సర్వము నశించిపోతుంది. నాస్తి శోక సమోరిపు, శోకముతో సమానమైన శత్రువు లేడు. ఏదీ జ్ఞాపకం రాకుండా చేస్తుంది. సీతమ్మ తల్లి అంతటి మహాతల్లి నోటి వెంట ఈ మాట వచ్చింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణం జరిగిపోయింది, రామలక్ష్మణులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అయ్య బాబోయ్, అసలు అరణ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క బాధ మనం చదవలేము. ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. పిచ్చెక్కిపోయిన వాడిలా ఒక ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. ఒక పురుషుడికి భార్య మీద అంత ప్రేమ ఉండడం దోషభూయిష్టం కాదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను అందుకే మీతో మనవి చేస్తాను, నరుడి కథ కిందే చదవండి. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి తీరాలి. ఆయన అన్నాడు, నా ఓర్పుని భూతములు చేతకానివిగా చూసేయి. గోదావరి బదులు చెప్పలేదు, రావణునికి భయపడి. దేవతలు బాలకాండలో చెప్పారు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. రావణాసురుడు సముద్రపు టొడ్డుకెళ్ళి ఇలా నిలబడి చూస్తే సముద్రంలో తరంగాలు రావు, చెరువులైపోతాయి. భయం. వడగాడ్పు వీచవలసినటువంటి సమయంలో గ్రీష్మ ఋతువులో రావణాసురుడు ఇలా చూస్తే గాలి చల్లబడిపోతుంది. పంచభూతములను శాసిస్తున్నాడు, సృష్టిని తనకి అనుకూలంగా తిప్పుకుంటున్నాడు తపశ్శక్తితో. మరి శిక్షించరా అని అడిగారు. అప్పుడు రామావతారం వచ్చింది. అంత భయం రావణుడంటే లోకానికంతటికి. అందుకే గోదావరి కూడా చెప్పలేదు. ఏ మాటకైనా జవాబు చెప్పిన ఒక్కటే. రాముని ఏడుపు చూసి తమ కన్నులు కారుస్తూ సాధుమృగాలన్నీ దక్షిణ దిక్కుని చూపిస్తూ పరిగెత్తి ఇలా ఎత్తుకుపోయారు సీతమ్మని అని చెప్పడానికి. కాబట్టి మహానుభావుడు అంత ఏడిచి కోపం వచ్చి నాకు ఒక్కళ్ళు జవాబు చెప్పట్లేదు, చేతకాని వాడిని అనుకుంటున్నారు, నా ఓర్పుని సరిగా అర్థం చేసుకోలేదు. లక్ష్మణ, నా వంటి వాని యొక్క ఓర్పుని చేతకానితనంగా లోకం భావించింది కనుక దేవదానవులు కాదు ఏ భూతమో కదలడానికి వీలు లేకుండా నా నారాచ బాణములతో బంధిస్తున్నాను ప్రపంచాన్నంతటినీ. ఇక భూతములు కదలవు, దేవతలు కూడా కదలరన్నాడు. అంతే. లక్ష్మణస్వామి కాళ్ళ మీద పడిపోయాడు, అన్నయ్య కాళ్ళ మీద. అన్నయ్య, పురాభూత్వా మృదుర్ద్వాంత సర్వభూతహితే రత నక్రోధవశమాపన్న ప్రకృతిం మాతుమర్హసి. అన్నయ్య, నీ మనసు మెత్తటిది, నువ్వు ఎప్పుడూ సర్వభూతముల యొక్క హితమును కాంక్షించేవాడివి. అన్నయ్య, ఇదేమిటి ఇవాళ యావత్ ప్రపంచాన్ని నశింపచేస్తానంటున్నావు, నీ బాణముల చేత లయం చేసేస్తానంటున్నావు. అన్నయ్య, వద్దన్నయ్య, ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు మిహార్హసి. ఎవడో ఒక్కడు తప్పు చేశాడు, లోకాన్నంతటినీ చంపేస్తానంటా ఏమిటన్నయ్య? మనం పట్టుకుందామన్నయ్య తప్పు చేసిన వాణ్ణి. అన్నయ్య, శోకం విడిచిపెట్టు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహం పొందినవాడు లోకంలో సాధించలేనిదన్నది లేదు. కిష్కింధకాండ, అరణ్యకాండ చివరికి వెళ్ళి కిష్కింధకాండలోకి వెళ్ళి పంపాసరోవరాన్ని చూసి రాముడు ఏడుస్తున్నప్పుడు చెప్తాడు, అన్నయ్య ధైర్యాన్ని పొందు, ఉత్సాహాన్ని పొందు, వెతుకుదాం ఎవరో వాడొక్కడిని చంపేద్దాం, వాడికి మద్దతు పలికిన వాళ్ళని చంపేద్దాం. అంతేకాని అన్నయ్య, అమాయకుల్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని చంపుతావా? అందుక అన్నయ్య నీకు గురువులు విద్యనిచ్చింది? కాళ్ళ మీద పడి ఈ మాట అంటే ఆ పరిస్థితిలో ఇంకొకడైతే ఏమనాలి? తగుదునమ్మా అని చెప్పొచ్చావు లేరా, వదిన దగ్గర ఉండరా అన్నాను. వదిన కోపంతో ఏదో అంది, వచ్చేసావా వెనకాతలా, అంతే తప్ప అక్కడ ఉండొద్దు నువ్వు, నీ వల్ల కదా ఇదంతా వచ్చింది, పైగా ఇప్పుడు నాకు సలహా చెప్తావా అనాలి. అనలేదు రాముడు. అది రాముడు అంటే.
మంచి మాట ఎవరు చెప్పినా వింటాడు, అందరినీ అడుగుతాడు, ఏం చేయమంటారంటూ ఉంటాడు, అన్నీ వింటాడు. అన్నీ విని ఏది ధర్మమో తాను చెప్పి అది చేస్తాడు. మహానుభావుడు యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆశ్చర్యం అడిగాడు. అందరూ నిలబడ్డారు, ఒక్కొక్కరిని పిలిచి అడిగారు, ఒక్కొక్కటి చెప్పారు. విభీషణుడికి ఇవ్వద్దన్నారు, ఆ రావణాసురుడి పనుపని వచ్చాడన్నాడు, రావణాసురుడి తమ్ముడు అన్నారు, ఇన్ని చెప్పారు. ఆయన అన్నాడు, పూర్వం అరణ్యంలో చెట్టు మీద మగపక్షి ఆడపక్షి 2 పక్షులు ఉండేవి. ఆ 2 పక్షులలో ఒక బోయవాడు ఒకరోజు రాత్రి ఆహారం దొరక్క వెతికి గూటికి తిరిగొచ్చి ఆడుకుంటున్నటువంటి ఆ ఆడపక్షి మగపక్షులలో ఆడపక్షి మీద గురిపెట్టి బాణం వేసి కొట్టాడు. ఆ ఆడపక్షి కింద పడి చచ్చిపోయింది. మగపక్షి చూసి గిరికి ఉండగానే దాని రెక్కలు లాగేసి కాల్చి తినేశాడు. అదే బోయవాడు ఒకనోడు అరణ్యంలోకి వస్తే విపరీతమైన వర్షం, ఓ చెట్టు కింద అలా కూర్చున్నాడు. కడుపులో ఆకలి, వాన, చలి, చీకటి, ఎక్కడికి వెళ్ళలేక ఒకనాడు 2 పక్షులు కలిసి వినోదిస్తుండగా ఆడపక్షడి తన బాణముల చేత కొట్టినటువంటి చెట్టు కిందకొచ్చి కూర్చున్నాడు. మగపక్షి చూసింది, అరే నా చెట్టు కిందకొచ్చి కూర్చున్నాడు కాబట్టి నాకు అతిథి, నా ఇంటికి వచ్చినవాడు. అతిథి తినకుండా వెళ్ళిపోతే అంతకన్నా అన్యాయమైన పాపం ఇంకోటి ఉండదు, కాబట్టి ఇతనికి నేను ఆహారం సమకూర్చాలనుకుంది ఆ పక్షి. అనుకుని అది గబగబా వెళ్ళి అగ్ని ఇలా ఒకటి ఘర్షణ చేస్తే అగ్నిహోత్రం పుట్టేటటువంటి రాళ్ళు పట్టుకొచ్చి వాడి దగ్గర పడేసింది. వాడి అగ్నిహోత్రాన్ని మెల్లిగా సృజించాడు. అగ్నిహోత్రం వెలుగుతోంది, ఒళ్ళు కాచుకున్నాడు, కానీ కడుపులో ఆకలి రగిలిపోతోంది. అతని దేహాన్ని రక్షించాను, కానీ అతని ఆకలి తీర్చాలి. ఇప్పుడు నేను ఎక్కడ తేను, మనిషి తినగలిగినంత అన్నం నా చిన్న నోటితో ఎక్కడ తెస్తానని మగపక్షి అందులో పడిపోయింది. ఆ చనిపోయి కాలిపోతున్న పక్షిని బోయవాడు తిని ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఒక నోరు లేని పక్షి తాను ఉన్న చెట్టు కిందకి తనకి ఇతపూర్వం అపకారం చేసిన వాడు వస్తే ఉపకారం చేసింది. మనుష్యుడనై పుట్టి క్షత్రియుడనై దశరథ మహారాజు గారి కుమారుడనై నా దగ్గర ఆశ్రయం పొందుదామని శరణాగతి చేసి వచ్చిన విభీషణుడి యొక్క గుణదోషములను నేను విచారణ చెయ్యనా? వాడు ఎవరైనా కానీ నేను శరణాగతి ఇచ్చేస్తున్నానంతే. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడనని ఎవరంటాడో వాళ్ళందరికీ నేను శరణాగతిస్తాను, వాళ్ళ పాపములను కడిగేస్తానన్నాడు. కాబట్టి లక్ష్మణస్వామి, అన్నయ్య ఉత్సాహాన్ని పొందు, ఉత్సాహము చేత ఏ కార్యాన్ని చెయ్యలేవంటే మహానుభావుడు వెంటనే సంతోషాన్ని పొంది, మంచి మాట చెప్పావురా లక్ష్మణ, పద సీతమ్మని వెతుకుదాం అని బయలుదేరి వెళ్ళిపోయాడు. తప్ప మాటకి ఎంత మార్చుకున్నాడో అదే లక్ష్మణస్వామి మాట రాముడు వినకపోయినా, లక్ష్మణుడు ఆ మాట చెప్పకపోయినా రామాయణంలో అసలు ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఎవరు ఊహించలేరు. అంత శక్తివంతుడైన రాముడు మాట వినే లక్షణం ఉన్నవాడు కనుక లక్ష్మణస్వామి మాటలు విని ఉపశాంతి పొంది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కిష్కింధకాండలోకి ప్రవేశించారు. కిష్కింధకాండలోకి ప్రవేశించిన తరువాత కథ అంతా తిరిగిపోవడానికి కారణం మాటే. నరులు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు. వాళ్ళ తేజస్సు చూశాడు. చూసి వాలి మమ్మల్ని చంపడానికి పంపించి ఉంటాడు, తాను రాకూడదు కనుక ఋష్యమూక పర్వతం మీదకి అని సుగ్రీవుడు భయపడి పారిపోతున్నాడు. మంత్రి అయినటువంటి హనుమ వెళ్ళి పట్టుకున్నారు. ఎందుకు పారిపోతున్నావు, అసలు కారణం చెప్పి పారిపో. అదిగో నరులు ఇద్దరు పంపా సరోవరంలో నడుస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూస్తే సామాన్యంగా లేరు. వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు వాలి పనుపున, అందుకే పారిపోతున్నానన్నాడు. వెంటనే హనుమ అన్నారు, అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమతః. కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు, నీ చిన్న బుద్ధి బయట పెట్టుకున్నావు. ఏమిటి పరుగులు, దిక్కుమాలిన పరుగులు, ఎన్నాళ్ళు పరిగెడతావిలా? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు తెలుసుకుని పారిపో, తెలుసుకోకుండా పారిపోతావేంటి అంటే ఎంత పిరికితనాన్ని పొందాడంటే సుగ్రీవుడు. మామూలుగా మనం వెడితే సుగ్రీవుడు ఎక్కడున్నాడని ఏమీ తెలియని వాళ్ళ కనుక్కుని నా దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తాడు. అందుకని అసలు ఎటువంటి వాడో చెప్పాలంటే లోకంలో ఒక్కడి దగ్గరే అబద్ధం చెప్పరు.
అన్నీ విడిచిపెట్టేసిన వాడు తనంటూ కోరుకునేది లేదు కాబట్టి కాషాయ దండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ, కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతలను విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు కాబట్టి. నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అబ్బో, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను, అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారు. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.